వెనుక ఉన్నారు. అదే అంటే రాజకీయంగా పొలిటికల్ గేమ్ నడుస్తూ ఉంది. ఆ పొలిటికల్ గేమ్ ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనక ఒక 20 మంది ఆంధ్ర కాంట్రాక్టర్లు ఉండి ఆయన నడిపిస్తున్నారు అని అన్నారు. అంటే ఈయన మంత్రి పదవి ఆవేశిస్తూ ఉంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఈయనకి మంత్రి పదవి రాకుండా ఆ 20 మంది కాంట్రాక్టర్లు అడ్డుకుంటున్నారా, లేక ఆ 20 మంది కాంట్రాక్టర్ల పేరు చెబితే లేదా వాళ్ళ గురించి మాట్లాడతాము అని అంటే వాళ్ళందరూ కలిసి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈ మంత్రి పదవి ఇప్పిస్తారనా, లేక ముఖ్యమంత్రి గారు భయపడి ఈయన మంత్రి పదవి ఇస్తారనా, ఏదో ఒక ఆలోచన ఉండాలి కదా. కొంచెం అంటే ఈ మధ్యకాలంలో కొన్ని మాటలు కొన్ని వ్యవహారాలు కొంచెం చాలామందిని బాధ పెట్టేవిగా ఇబ్బంది పెట్టేవిగా ఉంటున్నాయి. ఇప్పుడు ఆయన డికే శివకుమార్ గారు వచ్చారు కర్ణాటక నుంచి, కర్ణాటక డిప్యూటీ సీఎం. మరి రాజగోపాల్ రెడ్డి గారు కర్ణాటక డిప్యూటీ సీఎం దగ్గరికి ఎందుకు వెళ్ళారు? వెళ్ళకూడదు కదా. మరి రికమెండేషన్ మామూలు అసలు ఎందుకు గెలవాలి? సంబంధం లేదు కదా. నువ్వు రికమెండేషన్ నువ్వు ఎందుకు వెళ్ళావు? లేదు, అసలు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కదా. అంటే ఒక రాష్ట్రం ఒక నేతతోటి ఇంకొక రాష్ట్రానికి చెందినటువంటి నేతలు కలిసి ఉండకూడదు, లేదా రాజకీయ నాయకులు కాంట్రాక్టర్లు మాట్లాడుకోకూడదు, లేదా రాజకీయ నాయకులు కాంట్రాక్టర్లు లేదా కాంట్రాక్టర్లు లేదా రాజకీయ నాయకులు కలవకూడదు ఇతర రాష్ట్రాల వాళ్ళు అనేమన్నా రాజ్యాంగం ఏమన్నా రాసిందా ఏంటి? ప్రతి సందర్భంలో ప్రతి అంశంలో ఎక్కడో ఒక దగ్గర ఆంధ్ర ప్రాంతం అని ఒకటి తీసుకొని రావటం ద్వారా ఒక రాంగ్ ఇండికేషన్ తీసుకెళ్తున్నారేమో అని అనిపిస్తుంది. రాంగ్ ఇండికేషన్ ఏంటి అని అంటే ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొన్నటి వరకు. ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక మంది అనేక రకాలుగా అభివృద్ధి చెందారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ 10 సంవత్సరాల పై కాలంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వర్క్స్ చేసుకుంటారు. రాష్ట్రం విడిపోయింది కదా అని చెప్పని ఇక్కడి నుంచి ఆ కాంట్రాక్టర్ వెళ్ళిపోవటం, లేక ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ చేసిన వెళ్ళిపోవటం, లేదా ఇక్కడ ఉన్న ఉద్యోగి వెళ్ళిపోవటం, ఇక్కడ ఉన్న ఐటీ ఎంప్లాయీ వెళ్ళిపోవటం, ఇక్కడ ఉన్న ఐటీ కంపెనీ వెళ్ళిపోవటం, అట్లా జరిగిద్దా? జరగదు కదా. ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు. ఇది భారతదేశం. భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఇట్లా చాలా సందర్భాల్లో ఇదేదో కొత్త చట్టం చేయండి. అట్లాంటప్పుడు కొత్త చట్టాన్ని తయారు చేయాలి. ఇక్కడే ఉండాలి, ఇక్కడ కాంట్రాక్టర్లతోటి ఏ ముఖ్యమంత్రి కలవకూడదు, లేదా ఏ ముఖ్యమంత్రితో ఏ కాంట్రాక్టర్ కలవకూడదు, ఎవరు ఐటీ ఉద్యోగులు ఇక్కడ ఎవరు ఉండకూడదు, లేదా ఇతర వ్యాపారులు ఎవరు ఉండకూడదు, లేదా ఇతర సంస్థలు ఏమి ఉండకూడదు. అట్లాంటిది ఏదైనా ఉంటే చెయ్యండి. అంటే సమయం సందర్భం లేకుండా ప్రతి సందర్భంలో ఏదో ఒక రకమైనటువంటి ఒక రాయి వేయటం ద్వారా, ఏదో ఒక రకమైనటువంటి ఒక విమర్శ చేయటం ద్వారా ఇతరుల మనోభావాలను దెబ్బతీసేటువంటి ప్రక్రియ సరైనటువంటిది కాదేమో అని అనిపిస్తుంది. అది ఆ పార్టీకి లేదా ఆ వ్యక్తులకి నష్టం చేసిద్దో లేదో తెలియదు, కానీ యువతల వాళ్ళకైతే అది బాధ కలిగేటువంటి అంశం. నష్టం కూడా చేసింది అవతల వాళ్ళకి. సరే, ఆ బయట వచ్చిందా? బయట వచ్చింది. బయట ప్లీజ్. ఇక మీకు 1, 2, 3, 4, 5, 6, 20 మంది ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న ఇప్పుడు కూడా రాబోయే రోజుల సమయం వచ్చినప్పుడు వాళ్ళ బండారం బయట పెడతా. ఏది ఏమైనా తెలంగాణ సంపద లూటీ విషయంలో గాని, కాంట్రాక్టుల విషయంలో గాని, భూముల విషయంలో గాని, ఏ విషయంలో సరే తెలంగాణ ప్రాంతానికి ప్రజలకు అన్యాయం చేసే పని ఎవరు చేసినా బహిరంగంగా మాట్లాడతా. ఓడ దాటే వరకు ఓడమల్లయ్య, ఓడ దాటినాక ఓడమల్లయ్య. డిజిటల్ మీడియా విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వింటే నాకు అదే సామెత గుర్తొస్తుంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నా సూచన ఏంటంటే, నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మీ భాష మార్చుకొని, మీ హవభావాలు మార్చుకొని తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఆ తర్వాత ఎవరుంటారు అనేది అప్పుడు చూద్దాం. తర్వాత
ఈయన వాళ్ళకం చూస్తుంటే మళ్ళీ తిరిగి బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉందండి. బీజేపీ అంటే మళ్ళీ నేను త్యాగం చేస్తాను అంటున్నారండి ఆయన. పొలిటికల్ లైన్ కంటే డిఫరెంట్ లైన్ థింక్ చేస్తున్నారు. బట్ ఆయన ఒక ఎజెండా ఉండి ఆ ఎజెండాకు అనుగుణంగా వెళ్తున్నారు. బట్ దానికోసం అని చెప్పని మరలా ఈ ప్రాంతీయ తత్వాన్ని లేదా కాంట్రాక్టర్ని వాళ్ళని వీళ్ళని అందరినీ చేసేటువంటి ప్రయత్నాన్ని చేయటం ద్వారా ఒక రాంగ్ ఇండికేషన్. సరే, మరి అప్పటి నుంచి మరి ఇప్పటి వరకు ఏమైనట్టు? మరి 2014 నుంచి మరి ప్రభుత్వాలు ఉన్నాయి కదా, మరి అప్పటి నుంచే ప్రతి కాంట్రాక్టర్ ఇవ్వటానికి వీల్లేదని చెప్పొచ్చు కదా. మరి వాళ్ళకు కూడా కాంట్రాక్ట్ సంస్థలు ఉన్నాయనుకుంటా. ఉన్నాయి కదా ఆయనకి. వాళ్ళు కూడా ఇతర రాష్ట్రాలు పోయి కాంట్రాక్టులు చేయరా? ఈయన చేస్తారు. రాజగోపాల్ రెడ్డి గారు అప్పుడు బీజేపీ హయాంలో కూడా బీఆర్ఎస్ ఆరోపించింది. ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చేయరా? చేస్తారు మరి. గారు అసలు ఈ మంత్రి పదవి దక్కకుండా ఉండడానికి వెనకాల ఉండి సొంత మనుషులే ఆడిస్తున్నారని ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరికి ఇవ్వటం అనేది కష్టసాధ్యమైన అంశం. ఎందుకు దానికి వాళ్ళు అనను కాదంటే ఈయనకి ఇచ్చేవాళ్ళు, లేదంటే ఈయన అడిగి ఉంటే ఈయనకే మరి ఇచ్చి ఆయన త్యాగం చేస్తుండేవాళ్ళు. ఎవరో ఒకరు త్యాగం చేయాలి కదా. ఎక్కడో దగ్గర కొంత ఓపిక ఉండాలి రాజకీయాల్లో. అన్నీ కావాలి అని అనుకుంటే కొన్ని సాధ్యం కావు. అలాంటప్పుడు దాన్ని కన్విన్స్ చేసుకోవాలి. దానికంటే దానికి ఉన్న సమర్థతని ఇంకొంచెం చూపించుకోవాలి. ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటివి మాటలు, ఇలాంటి వాటి వలన నష్టం జరిగింది తప్ప లాభం లేదు రాజకీయాల్లో. సుధాకర్, ఏంటి మొత్తానికి ఎజెండా ఏంటి? గుడ్ ఈవినింగ్. రాజగోపాల్ రెడ్డి గారి ఎజెండా ఏంటి? వారి ఎజెండా వెనక్కున్నటువంటి వ్యూహం ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరిగే వరకు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రానంత వరకు ఆంధ్ర కాంట్రాక్టర్లు గుర్తు రాలేదు, తెలంగాణ ధనాన్ని దోచుకోవడం అనేది గుర్తు రాలేదు. మంత్రివర్గ విస్తరణ జరిగి ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకపోయేసరికి అప్పుడు ఆంధ్ర కాంట్రాక్టర్లు గుర్తుకొచ్చారు. రేవంత్ రెడ్డి వారిని ప్రోత్సహిస్తున్నారనే విషయం గుర్తుకొచ్చింది. అంటే ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది ఆయనకు మంత్రి పదవి రాలేదు కాబట్టి ఆయనలో ఉన్న అక్కస్ ఏదైతుందో అది ఎంత లోపల దాచుకుందాం అనుకున్నా అది లావల ఉబికి బయటకు వస్తుంది. మీడియం చూడంగానో లేకుంటే మరో రకంగానో వస్తుంది. కానీ మంత్రివర్గ విస్తరణ అనేది సామాజిక సమీకరణాలు, ఉమ్మడి జిల్లా ప్రాతినిధ్యం అనే ఆధారంగా కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. ఇది పూర్తిగా జాతీయ పార్టీ కాబట్టి జాతీయ స్థాయిలో నిర్ణయాలు జరిగిపోవాలి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి తీసేసి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలి. ఇప్పటికే ఆ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా వెంకటరెడ్డి ఇద్దరు ఓసీ నుంచి ఉన్నారు. కేవలం రెడ్డి సామాజిక వర్గం అయినంత మాత్రం ఈయన ఒక్కరికే ఇవ్వకుండా ఊరుకోలేదు సార్. సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా నుంచి ఉన్నాడు, ఆయనకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని పట్టుబట్టిండి అధిష్టానం దగ్గర, కానీ ఆయనకు కూడా మంత్రి పదవి రాలేదు. అంత సామాజిక సమీకరణాలు. అదేవిధంగా ఈ మధ్య బీసీ వాదాన్ని ఎక్కువ ఎత్తుకుంది కాంగ్రెస్ పార్టీ. జాతీయ అంటే దేశవ్యాప్తంగా బీసీలను ఎక్కువ ప్రోత్సహించాలని నినాదం తీసుకుంది కాబట్టి బీసీలకు పెద్దపీట వేస్తుంది. అందులో భాగంగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాలేదు. దీన్ని ఇప్పటికిప్పుడు ఆయన ఏమంటున్నాడు, నన్ను బీజేపీ నుంచి కాంగ్రెస్ లో తీసుకునేటప్పుడు నాకు మంత్రి పదవి ఇస్తాను హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఎంపీ ఎన్నికలప్పుడు నేను ఎంపీ ఎన్నికల చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే నాకు మంత్రి పదవి ఇస్తాను అప్పుడు హామీ ఇచ్చారు. నేను చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా కూడా గెలిపించాను, హామీని విస్మరించారు. నాకు మంత్రి పదవి ఇవ్వడానికి అధిష్టానం ఓకే ఉంది, కానీ ఇక్కడ ఉన్న ఒక ముఖ్య నాయకుడు నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నాడు అనేది ఆయన ఇంటర్నల్గా మాట్లాడుతున్న మాట. ఆ ముఖ్య నాయకుడు ఎవరంటే డైరెక్ట్ ఆయన విమర్శిస్తున్నారు, రేవంత్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఈయన ఉద్దేశం. కానీ మంత్రి పదవి సుదర్శన్ రెడ్డికి ఇప్పించుకోలేకపోయాడు రేవంత్ రెడ్డి. కాబట్టి మనం ఇక్కడ చూడాల్సిన సామాజిక సమీకరణాలు జిల్లా సార్. అందులో భాగంగా రాజగోపాల్ రెడ్డి రైట్. ఆ గోళకి ఈ గోళకి సంబంధం ఉంది. సరే అయితే ఓకే రైట్. అయితే సుధాకర్ నెక్స్ట్ తెలుగు ఇండస్ట్రీలో స్కిల్స్ లేవా? విశ్వప్రసాద్ కామెంట్స్ పై